నీళ్లు జీవనాధారం, ఇది అందరికీ తెలిసిందే. అయితే వేడి నీళ్లు ఆరోగ్యానికి ఆధారం. ఎంతో ముఖ్యమైన అద్భుతమైన ఆయుర్వేదం సూచించేటటువంటి ఈ రహస్యాన్ని, అలాగే వేడి నీళ్లతో కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలని సాక్ష్యాధారాలతో సహా పబ్లిష్ చేసినటువంటి మెడికల్ జర్నల్స్ తాలూకు వివరాలని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వేడి నీళ్ళు. వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆరోగ్యపరంగా ఎలా ఇంప్రూవ్ అవుతారు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రధానంగా వేడి నీళ్ళు తాలూకు ముఖ్యమైన విషయాలు, అంటే సైన్స్ చెబుతున్నటువంటి వాస్తవాలను ముందు తెలుసుకుందాం. అలాగే ఆయుర్వేద సంహితల్లో చెప్పినటువంటి ఆరోగ్య రహస్యాల్ని తర్వాత మనం తెలుసుకోబోతున్నాం. శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుకోవటానికి తగిన మోతాదులో నీళ్లు తాగటం అనేది చాలా అవసరం. రోజుకి కనీసం 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు మీ అవసరాన్ని బట్టి నీళ్లు తాగాలి. మరో మాటలో చెప్పాలంటే మూత్రం తాలూకు గాఢత దాదాపు నీళ్ళలాగా ట్రాన్స్పరెంట్గా ఉండే వరకు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంతేకాదు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి కొన్ని ప్రయోజనాలని, ఇంకా వాటి వెనక ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పాల్సింది బీపీ. వేడి నీళ్ళ వల్ల బీపీ అనేది అదుపులో ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళని తాగటం వల్ల రక్తపోటు, అంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. గోరువెచ్చని నీళ్లు రక్తనాళాలని విశ్రాంతింపజేస్తాయి, అదే సమయంలో రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఈ వేడి నీళ్ళ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, అంటే ఈ వేడి నీళ్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. కొంతమంది పరిశోధకులు చేసినటువంటి అధ్యయనాలలో వేడి నీళ్లు టెంపరీగా వ్యాసో డైలటేషన్ని కలిగిస్తాయని, అంటే పర్మనెంట్గా కాకుండా ఇలా టెంపరీగా వ్యాసో డైలటేషన్ జరగటం ముఖ్యం. అంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటం, అంటే వ్యాకోచపరచడం అనేది ముఖ్యం. దీనివల్ల రక్తనాళాలు విస్తరించి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయని తేలింది. ఈ విషయాన్ని హార్ట్ సర్క్యులేషన్ జనరల్ 2017లో పబ్లిష్ చేసింది. అలాగే మరొక ముఖ్యమైన విషయం జీర్ణక్రియ. ఈ గోరువెచ్చని నీళ్లు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం. గోరువెచ్చని నీళ్ళ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వేడి నీళ్ళు మన శరీరంలో పిండి పదార్థాలు ఉంటాయే, అంటే కార్బోహైడ్రేట్స్, వీటిని కరిగిస్తాయి అని తేలింది. ప్రధానంగా కార్బోహైడ్రేట్ డైజెషన్కి వేడి నీళ్ళు సహాయపడతాయి. ఇది శరీరానికి తేలికైన సమర్థవంతమైనటువంటి జీర్ణక్రియని ఈ వేడి నీళ్ళు అనేది కలిగిస్తుంది. గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఇలాంటి వాటికి నివారణగా ఈ గోరువెచ్చని నీళ్లు సహాయపడతాయని డైజెస్టివ్ హెల్త్ జనరల్ 2018లో పబ్లిష్ చేశారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం డీటాక్సిఫికేషన్ ప్రక్రియ. ఈ డీటాక్సిఫికేషన్ కోసం కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. గోరువెచ్చని నీళ్లు శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని తొలగించడానికి సహాయపడతాయి. ఈ నీళ్లు మూత్రపిండాలు కానీ లేదా కాలేయం కానీ వీటి పనితీరుని మెరుగుపరిచి లోపల ఉంటాయే వ్యర్థాలు, అవశేషాలు వీటిని బయటికి పంపించడానికి గోరువెచ్చని నీళ్ళు సహాయపడతాయి. ఉదయాన్నే నిద్రలేవగానే వేడి నీటిలో సగం నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరం డీటాక్సిఫై అవుతుంది. వేడి నీళ్లు, లెమన్ ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ని తొలగించడానికి ఈ వేడి నీళ్ళు సహాయపడతాయి. అలాగే ఇది రీహైడ్రేటింగ్ డ్రింక్గా, అలాగే క్లెన్సింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందని న్యూయార్క్ యూనివర్సిటీ లోపల ఉండేటటువంటి ఆ వైద్య శాస్త్ర పరిశోధకులు తెలిపారు. ఈ విషయాన్ని న్యూట్రిషన్ జనరల్ 2019లో పబ్లిష్ చేశారు కూడా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అధిక బరువుని తగ్గించడానికి ఈ వేడి నీళ్లు సహాయపడతాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. అధిక బరువు సమస్య మీకుంటే, అధిక బరువుతోటి మీరు పోరాడుతూ ఉంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే సహాయపడతాయి. వేడి నీళ్లు మన శరీరంలో కొవ్వు కణాలను కరిగించడానికి సహాయపడతాయి. వేడి నీళ్ళు ఆ మెటబాలిజం ఉంటుంది కదా,
దీన్ని ఎన్హాన్స్ చేస్తాయి, అంటే వేగవంతం చేస్తాయి. దీంతో బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల క్యాలరీలు శరీరంలో ఉండేటువంటి క్యాలరీలు తగ్గుతాయని, దీంతో బరువు తగ్గడం సులభం అవుతుందని ఈ మధ్య అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దీన్ని అభిరుచి అలాగే ఆహార శాస్త్రం జనరల్ 2021లో పబ్లిష్ చేశారు కూడా. అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, చర్మ ఆరోగ్యం. స్కిన్ హెల్త్ని ఈ వేడి నీళ్లు ఇంప్రూవ్ చేస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం. దీనికోసం గోరువెచ్చని నీళ్లు ఒక కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ గోరువెచ్చని నీళ్లు చర్మంలో ఉండేటటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి టాక్సిన్స్ని తొలగించేసి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ప్రధానంగా రక్త ప్రసరణ వేడి నీళ్లతోటి మెరుగుపడుతుంది. దీంతో చర్మం పైన ప్రోజిరా లక్షణాలు, ముడతలు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే మురికి కూడా తొలగిపోతుంది. ఈ విషయాన్ని జర్మనీలో ఉండేటటువంటి ఒక అధ్యయన బృందం డీప్గా అధ్యయనం చేసింది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి వేడి నీళ్ళు సహాయపడతాయని తేలింది ఈ అధ్యయనాలలో. ఇదే విషయాన్ని డెర్మటాలజీ రీసెర్చ్ జనరల్ 2020లో పబ్లిష్ చేశారు కూడా. ఇక అతి ముఖ్యమైన రెండో భాగం ఇదే, వేడి నీళ్ళకి సంబంధించి అసలు ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఇది మనం తెలుసుకుందాం. వేడి నీళ్ళు తాగటం చాలామందికి హెల్ప్ చేసేటటువంటి ఒక మంచి అలవాటు. ఇది ముఖ్యంగా వేడి నీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే రాత్రి సమయంలో అయితే ఇంకా మంచిది, ప్రయోజనకరంగా ఉంటుంది. మామూలుగా ఉదయం గోరువెచ్చని నీళ్ళు ఓకే, కానీ రాత్రి కూడా తాగాలి. వేడి నీళ్ళ ప్రయోజనం గురించి చాలా వివరంగా ఆయుర్వేద సంహిత గ్రంథాలు తెలిపాయి. ఆ సూచనల్ని, ఆ విలువైన విషయాల్ని వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, అసలు వేడి నీళ్ళు అనే దాన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, వేడి నీళ్ళని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న నీళ్ళని పొయ్యి మీద పెట్టాలి, రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళని. ఇప్పుడు 8వ భాగానికి కానీ, లేదా పావు భాగానికి కానీ, లేదా సగభాగానికి కానీ, లేదా మరుగుతున్న స్థితికి అంటే బుడగలు వచ్చే స్థితికి కానీ చేరుకునే వరకు వేడి చేయటం ద్వారా ఉష్ణ జలాన్ని తయారు చేసుకోవాలి. అంటే వేడి నీళ్ళని ఎలా తయారు చేస్తామంటే సింపుల్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయటమే. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. మామూలుగా బుడగలు వచ్చే వరకు మరిగించవచ్చు, ఇది ఒక పద్ధతి. లేదా 8వ భాగంకి దిగేలాగా అంటే చాలా భాగం ఎవాపరేట్ అయ్యేలాగా మరిగించడం ఒక పద్ధతి, లేదా పావు భాగానికి దిగేలాగా మరిగించడం ఒక పద్ధతి, లేదా సగభాగానికి దిగేలాగా మరిగించడం మరొక పద్ధతి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1 లీటర్ నీళ్ళని మరిగించి 125 ml లేదా 250 ml లేదా 500 ml వరకు మరుగుతున్న స్థితికి చేరుకునే వరకు వేడి చేయాల్సి ఉంటుంది, అంటే తగ్గించాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నీటిని ఎంత వేడి చేస్తే అంత ఎక్కువ ప్రయోజనకరం. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మనం మామూలుగా వేడి నీళ్ళ కోసం సిద్ధం చేసుకోవాల్సినటువంటి నీళ్లు స్పష్టంగా ఉండాలి. మళ్ళీ దాంట్లో సెడిమెంట్స్ ఇలాంటివన్నీ ఉంటే ఆ సెడిమెంట్స్ తాలూకు కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వేడి నీళ్ళని తీసుకోవటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఇది మనం తెలుసుకుందాం. రాత్రిపూట వేడి నీళ్ళు తాగటం వల్ల కఫ సంబంధిత రుగ్మతలు, ఆమవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, శరీరంలో కొవ్వు పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. వీటిలో ఇది ఒక ఆహార ఔషధం కింద, పానీయ ఔషధం కింద ఉపయోగపడుతుంది. మూత్రాశయాన్ని శుభ్రం చేయటం, దగ్గు, ఇతర శ్వాసకోశ వ్యాధులు, జ్వరం ఇలాంటి వ్యాధుల ట్రీట్మెంట్లో వేడి నీళ్లు ఒక సహపానం కింద ఉపయోగపడతాయి. అయితే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఈ వేడి నీళ్లు అసలు వీటి పెథోఫిజియాలజీ ఏమిటి, ఎలా పనిచేస్తుంది, మెటబాలిజం ఏమిటి దీనిది? ఇది ఆయుర్వేద పరంగా తెలుసుకోవటం ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారంగా అసమతుల్య దోషాలు లోపల మన శరీరం లోపల స్రోతస్సులు ఉంటాయి, అంటే పెద్ద పెద్ద మార్గాలు, అలా సూక్ష్మమైనటువంటి రకరకాల అంతర్గత శరీర మార్గాలు ఉంటాయి. ఇలాగా ఈ ప్రకోపించినటువంటి దోషాలు లేకపోతే అసమంగా మారినటువంటి ఈ దోషాలు ఈ స్రోతస్సుల లోపల ఉండేటువంటి ఆ లూమెన్ని అంటే మార్గాన్ని అడ్డగిస్తాయి. ఆ దోషాలు అనేవి ఆ మార్గాల్ని మనం స్రోతస్సులు అంటాం ఆయుర్వేద పరిభాషలో. శ్వాసకోశ వ్యవస్థ, అలాగే హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ అంటే హృదయనాళ వ్యవస్థ, ఇలాంటివన్నిటి కూడా ఆయుర్వేద పరంగా స్రోతస్సులే. వీటిలో అడ్డంకి ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఆ వ్యాధి అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. అంటే వ్యాధి వ్యక్తీకరణకి ఇది ప్రధానమైన కారణం. చయ ప్రకోప ప్రసమన స్థాన సంశ్రయ వ్యక్తి భేదం అని ఇవి స్టేజింగ్ ఆఫ్ డిసీజెస్ని ఆయుర్వేదంలో చెప్తారు. ఇలాగ అక్కడ అడ్డంకి ఏర్పడినప్పుడు ఆ స్రోతస్సులలో వ్యాధి అనేది మేనిఫెస్ట్ అవుతుంది.
మరి వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది? చూడండి, మనం మోరీలో మురికి పేరుకున్నప్పుడు వేడి నీళ్ళు పోస్తే అది ఎలా కరుగుతుంది? సరిగ్గా ఇది అంతే. వేడి నీళ్ళు ఈ అవరోధాన్ని తగ్గిస్తాయి, అడ్డంకిని నిరోధిస్తాయి. దీంతో ఆ వ్యాధుల్ని ఆ పుట్టే చోటనే నివారించడానికి అవకాశం ఉంటుంది, లేదా వ్యాధుల తాలూకు ట్రీట్మెంట్కి కూడా ఈ వేడి నీళ్ళు సహాయపడతాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ వేడి నీళ్ళు ఇది మన శరీరం లోపల చూపించేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఇది ఒకటి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ ఎప్పుడైతే మెరుగుపడుతుందో అనేక వందల వ్యాధులు వాటంతట అవే తగ్గుతాయి. అంటే అజీర్ణం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ బరువుగా ఉండటం, పెయిన్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు వేడి నీళ్ళు తాగడం వల్ల నాలుక క్లియర్ అవుతుంది. అంటే ఆమయుక్తంగా ఉండేటువంటి టంగ్, కొంతమంది నాలుకని చూపిస్తుంటారు, డాక్టర్ గారు తెల్లగా ఉంది నా నాలుకని. ఎందుకంటే ఆమం పెరిగిపోయింది, అంటే ఇండైజెషన్. ఇది క్లియర్ అవుతుంది వేడి నీళ్ళ వల్ల. ఇంకా జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ఆస్మా, ఎలర్జీ రుగ్మతలు ఇలాంటి వాటి ట్రీట్మెంట్కి వేడి నీళ్ళు అనేది ఒక గొప్ప అడ్జువెంట్ కింద పనిచేస్తుంది. అంటే ఒక ఆహారంగా, ఒక ఔషధంగా ఇది పనిచేస్తుంది. వేడి నీళ్ళు తాగటం వల్ల పిల్లల్లో పదే పదే జలుబు అటాక్ చేయటం, ఇలాంటి వాటి జలుబు తాలూకు ఫ్రీక్వెన్సీలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. వేడి నీళ్ళు తాగటం వల్ల గొంతు నొప్పి నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఇది నివారణగా కూడా పనిచేస్తుంది. ఇక స్థూలకాయం, దీని ట్రీట్మెంట్లో వేడి నీళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక చెంచా తేనెని ఒక గ్లాస్ నీళ్ళకి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు, జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు, నెయ్యిని పరిమితికి మించి వేసుకున్నప్పుడు వేడి నీళ్ళు తాగటం వల్ల పొట్ట తేలిగ్గా అనిపిస్తుంది. అలాగే ఇది కొవ్వు తాలూకు ఆ శోషణని నివారిస్తుంది. అంటే అనవసరంగా ఎక్కువ కొవ్వు శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. వేడి నీళ్ళు మూత్రాశయాన్ని శుభ్రం చేస్తాయి. కాబట్టి ఇది ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి చాలా సులభమైనటువంటి, సహజంగా లభించేటటువంటి ఒక క్లెన్సింగ్ ఏజెంట్ అని మనం చెప్పొచ్చు. ఇక జ్వరం ట్రీట్మెంట్లో కూడా రాత్రిపూట వేడి నీళ్ళు తాగటం మంచిది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కేసులో కూడా వేడి నీళ్ళు తాగితే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అన్న సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో త్రి రకాల దోషాలు ఉంటాయి. అంటే త్రిదోషాలు అంటారు వీటిని. ఈ దోషాల మీద ఈ వేడి నీటి ప్రభావం ఏమిటి ఇది తెలుసుకోవాలి. వేడి నీళ్ళు వాతాన్ని తగ్గిస్తుంది, అలాగే కఫాన్ని కూడా శాంతపరుస్తుంది. అదే సమయంలో పిత్తాన్ని కాస్త పెంచుతుంది. వేడి నీళ్ళు చాలా వ్యాధులకి మూల కారణమైనటువంటి ఆమం అంటామే, ఇండైజెస్టెడ్ ఫుడ్, ఆ ఆమం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే వేడి నీళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం కూడా ముఖ్యం. బాగా ఒకవేళ మీ శరీరంలో వేడి ఉంటే, లేదా పిత్త ప్రకోపం ఉంటే, లేదా ఎప్పుడు మంటలు, పిన్స్ అండ్ నీడిల్స్ ఇలాంటివి ఉంటే అప్పుడు వేడి నీళ్ళు తాగటం మంచిది కాదు. అంటే పిత్త ప్రకృతి మనుషులకి వేడి నీళ్ళు నిషిద్ధం. అయితే దీన్ని రకరకాల కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. ఉదాహరణకు అనుపానం అంటే, లేదా సహపానం. ఈ అనుపానం, సహపానం ఇలాగా వేడి నీళ్ళు మీకు ఉపయోగపడతాయి. సాధారణంగా నెయ్యి కానీ లేదా నూనె కానీ బాగా వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగమని ఆయుర్వేదం సూచిస్తుంది. ఇది సులభంగా ఆ నెయ్యి, నూనెలు జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే అజీర్ణ సమస్యని కూడా ఇది నివారిస్తుంది. ఇక కొన్నిసార్లు ఔషధ సిద్ధ నెయ్యిల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే పంచతిక్త ఘృత గుగ్గులు ఇలాంటివి. ఇలాంటప్పుడు ఆ మూలికా సిద్ధమైనటువంటి ఆ నెయ్యిని లేదా నూనెల్ని వీటిని ఔషధాలుగా వాడేటప్పుడు ఆయుర్వేద ట్రీట్మెంట్లో భాగంగా వేడి నీళ్ళని సహపానంగా వాడాలి. ఇది ఒక రూల్. ఇదే కాకుండా కొన్ని నిర్దిష్టమైన ఆయుర్వేద మందులు ఉంటాయి. వీటిని వేడి నీళ్ళతో తీసుకుంటే బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు అజమోదాది చూర్ణం, ఆస్వారిష్టాలు ఇలాంటివి. ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే విషయం చెప్పాలి. పంచకర్మ ట్రీట్మెంట్లో ఈ వేడి నీళ్ళు అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. పంచకర్మ ట్రీట్మెంట్ టైంలో ఎప్పుడు కూడా వేడి నీళ్ళనే సూచిస్తూ ఉంటాం. అసలు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అంటే, శరీరం నుంచి విషాన్ని, అలాగే జీవక్రియతాలకు వ్యర్థాలని తొలగించేటువంటి అద్భుతమైన ఆయుర్వేద ప్రక్రియ, క్లెన్సింగ్ ప్రొసీజర్. దీన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, వ్యాధుల నుంచి రిలీఫ్ పొందటానికి చేస్తూ ఉంటాం. పంచకర్మ ట్రీట్మెంట్లో పాటించాల్సినటువంటి అనేక నియమాలు ఉన్నాయి. వాటిల్లో తాగటానికి వేడి నీళ్ళను ఉపయోగించడం అనేది ముఖ్యమైన నియమం. పంచకర్మ ట్రీట్మెంట్ లక్ష్యం ఏంటంటే, శరీరం నుంచి ఆ విష దోషాలని, టాక్సిన్స్ని తొలగించడం. దీన్ని ఒక గుడ్డ మీద పడ్డ మరకను వదిలించుకోవడంతో మనం పోల్చవచ్చు, లేదా పాత్రలకు అంటుకున్నటువంటి జిడ్డుతోటి పోల్చవచ్చు. మీరు ఒక స్టీల్ పాత్ర ఉందనుకోండి, దాన్ని కడగాలనుకోండి, చన్నీళ్ళతోటి కడిగితే ఆ జిడ్డు పోదు. అదే వేడి నీళ్ళు ఉపయోగిస్తే ఆ జిడ్డు కరిగిపోతుంది.
వేడి నీళ్ళు శారీరక వ్యర్థాలని చాలా సులభంగా వదిలించుకోవడానికి సహాయపడతాయి. పంచకర్మ ట్రీట్మెంట్లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లోకి వ్యర్థాలని మరలించడం జరుగుతుంది, రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వమనం అంటే ఎమిసిస్, విరేచనం అంటే పర్గేషను, ఈట్ రూపంలో వ్యర్థాన్ని బయటికి పంపించడం అనేది సులభం అవుతుంది. కాబట్టి పంచకర్మ ట్రీట్మెంట్ టైంలో సాధారణంగా రోగి జీర్ణశక్తి తగ్గుతుంది. అందుకే పంచకర్మ టైంలో, పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత రోగి చాలా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తూ ఉంటాం. ఎట్లయితే ఒక అగ్నిని రాజేయాలంటే చిన్న చిన్న చితుకులు వేస్తూ పెద్ద అగ్ని కింద మనం తయారు చేస్తాము, అలాగా. కాబట్టి ఆ టైంలో తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తాం. చల్లటి నీళ్లతోటి పోలిస్తే వేడి నీళ్ళు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కాబట్టి పంచకర్మ ట్రీట్మెంట్ ముందు అలాగే ట్రీట్మెంట్ తర్వాత కూడా వేడి నీళ్ళను ఉపయోగించడం అనేది తప్పనిసరి ఆయుర్వేదంలో. పంచకర్మ పూర్వదశలో నెయ్యి వినియోగం అనేది ఆ ట్రీట్మెంట్ ప్లాన్లో ఒక భాగం. ఈ నెయ్యి లేదా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు వేడి నీళ్ళు తీసుకోవటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియని సులభతరం చేస్తుంది. అలాగే గట్ నుంచి అనవసరమైన వ్యర్థాలు ఏమైనా ఉంటే వాటిని బయటకు పంపిస్తుంది. అలాగే ఆ ఆయిల్ తాలూకు ఆ శోషణని మినిమైజ్ చేస్తుంది. అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే జ్వరానికి ఈ వేడి నీళ్ళు ఉపయోగపడతాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ అసలే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది కదా, వేడి నీళ్ళు ఏంటి అనుకుంటారు. కానీ ఇలా వేడి నీళ్ళు ఇవ్వటంలో ఒక హేతుబద్ధత ఉంది. జ్వరంతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుడికి లేదా రోగికి వేడి నీళ్ళు తీసుకోమని సలహా ఇస్తూ ఉంటాం ఆయుర్వేద పద్ధతిలో. దీంతో ఏం జరుగుతుంది అంటే వ్యాధికి కారణమైన అపరిపక్వంగా ఏర్పడినటువంటి దోషాలు పరిపక్వత చెందుతాయి. జ్వరం పుట్టే ప్రదేశం అనేది ఆమాశయం అంటే ఉదరం. కడుపు నుంచి ఉద్భవించేటువంటి వ్యాధి ఇది జ్వరం అనేది. కాబట్టి సాధారణంగా దీనికి అంటే జీర్ణాని కోసం పాచక ఔషధాలని, అలాగే వమనం కోసం వామక ఔషధాలని, అలాగే ఆమాన్ని క్షీణింపజేయడం కోసం అపతర్పణ ఔషధాలని ఇస్తూ ఉంటాం. ఈ కారణంగానే జ్వరంతో బాధపడే రోగికి వేడి నీళ్ళు తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది. వేడి నీళ్ళు తీసుకుంటే వాతం అంటే గ్యాస్ అంటారే అది కిందకి కదులుతుంది. అలాగే అగ్ని అంటే జీర్ణరసాలు పెరుగుతాయి, సులభంగా జీర్ణం అవుతుంది ఏదైనా సరే. అంటే వేడి నీళ్ళు కూడా సులభంగా జీర్ణం అవుతాయి, ఆహారాలను కూడా సులభంగా వేడి నీళ్ళు జీర్ణం చేస్తుంది. అలాగే కఫం కూడా తగ్గిపోయి ఫ్రీ అవుతుంది. అయితే పిత్తం ఎక్కువగా ఉండేటువంటి రోగులకి లేదా మంట, మైకం, మతిమరుపు, విరేచనాలు ఉన్నటువంటి రోగులకి వేడి నీళ్ళు నిషిద్ధం, ఇవ్వకూడదు. ఇక వేడి పదార్థాలు అలాగే ఇంకా ఇలాంటి తీసుకునేటప్పుడు కూడా వేడి నీళ్ళు సహపానంగా తీసుకోవడం అనేది అంతగా మంచిది కాదు. ఈ పరిస్థితులలో చల్లటి ఆహారాన్ని, చల్లటి పానీయాన్ని మాత్రమే ఇవ్వమని ఆయుర్వేదం చెప్తుంది. అయితే ఈ మరిగించినటువంటి నీటి ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. నీళ్ళు బాగా మరిగించి తాగటానికి సిద్ధంగా ఉన్న అంటే అసలు వేడి నీళ్ళు అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మరిగిన తర్వాత తాగటానికి సిద్ధంగా ఉన్నాయా లేవా అంటే నురగ తగ్గాలి, అలాగే నీళ్లు ప్రశాంతంగా ఉండాలి, అలాగే పాత్ర లోపల నీళ్ళు స్పష్టంగా పారదర్శకంగా కనిపించాలి. అప్పుడు కరెక్ట్ వేడి నీళ్ళు మీరు తయారు చేసుకున్నారని అర్థం. ఇలాగ తయారు చేసుకున్నటువంటి ఈ కాచిన నీళ్ళని వేడిగా కానీ లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ తీసుకుంటే జీర్ణ ప్రక్రియకి ఇది సహాయపడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, అదే టైంలో శరీరాన్ని శుభ్రం చేస్తుంది. మరిగించిన నీళ్లు 3 దోషాలని శాంతింపజేసి జీర్ణశక్తికి పనిచేస్తాయి. సాధారణంగా పక్కటెముకల నొప్పి, పార్శ్వాల నొప్పులు, రైనైటిస్, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, అలాగే వ్యాగస్ నరాలు రేగటం, వాతకఫ వ్యాధులు వీటన్నిటిలోనూ ఈ వేడి నీళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అసలు పరిమాణంలో 1/4 వరకు మరిగించిన నీళ్లు వాత సంబంధమైనటువంటి సమస్యను తగ్గిస్తుంది, అలాగే నాడీ సంబంధమైనటువంటి సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ నీళ్ళని ఒకవేళ మీరు 1/2 అంటే సగం వరకు మరిగించారనుకోండి, అప్పుడు పిత్త వ్యాధులు తెరిచారు. అలాగే అసలు పరిమాణం నుంచి 3/4 వరకు మీరు తగ్గే వరకు మరిగించారనుకోండి, అప్పుడు కఫ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. అంటే ఇలాగ 3 దోషాలు కూడా ఈ వేడి నీళ్ళతో తగ్గుతాయి, వేడి చేయటంలో ఉండేటటువంటి ఆ తేడాలను బట్టి. ఇది అగ్నిని పెంచుతుంది, జీర్ణక్రియని తేలిగ్గా ఉంచుతుంది, ఇంకా మంచి శోషకంగా పనిచేస్తుంది. అజీర్ణం విషయంలో మరిగించిన నీళ్ళని రాత్రిపూట తీసుకుంటే జీర్ణశక్తి వెంటనే పెరిగి అజీర్ణం అనే సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. ఈ పీరియడ్స్, మహిళల్లో పీరియడ్స్ టైంలో వేడి నీళ్ళు తీసుకోవచ్చా చాలామంది అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి కొంత తెలుసుకోవాలి. పీరియడ్స్ ఫ్లో తక్కువగా ఉంటే వేడి నీళ్ళు తాగితే ఉపయోగపడుతుంది. అయితే ఫ్లో మరీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వేడి నీళ్ళు తాగడం మంచిది కాదు. ఆయుర్వేద పరిభాషలో వాతపిత్త దోషాలు నెలసరి ప్రక్రియకి కారణం అవుతాయి.
వేడి నీళ్లు పిత్త దోషాన్ని పెంచుతాయి. దీంతో అధికంగా ఒకవేళ పీరియడ్స్ అవుతూ ఉంటే అప్పుడు ఈ వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది కాదు. మసాలా దినుసులు కూడా తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఇవి కూడా వాతపిత్త దోషాన్ని పెంచుతాయి. ఇక ఈ కాంబినేషన్స్ కూడా, ఉదాహరణకు జీరా వాటర్ అంటే జీలకర్ర చేర్చినటువంటి వేడి నీళ్ళు ఏం చేస్తాయి, IBS లేదా తీవ్రమైన కడుపు ఉబ్బరింపు ఉన్నప్పుడు 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళకి 3 చిటికెళ్ళ జీలకర్ర పొడిని కలిపి తయారు చేసిన జీలకర్ర నీళ్లు మంచిది. ఇలాగా IBSతో బాధపడే వాళ్ళు మామూలు నీళ్ళకి బదులుగా ఈ జీరా వాటర్ రోజంతా తాగుతుంటే ఎంతో మంచిది. అలాగే ఇంకొక కాంబినేషన్ పుదీనా అలాగే తులసి వీటిని కలిపి తయారు చేసినటువంటి వేడి నీళ్ళు. భారతదేశంలో చాలా రెస్టారెంట్లో, ముఖ్యంగా సౌత్లో, ముఖ్యంగా కేరళ ప్రాంతాలలో పుదీనాతో కూడినటువంటి వేడి నీళ్ళని సర్వ్ చేస్తారు. 1 లేదా 2 పుదీనా ఆకులని 1 లీటర్ వేడి నీళ్ళలో కలిపి బాగా మరగబెట్టి వడగడతారు. ఇది పుదీనా తాలూకు ఆ తేలికపాటి సువాసనని ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో బాడీని తేలిగ్గా ఉంచుతుంది. పుదీనా లాగానే మిరియాలని, దాల్చిన చెక్కని, కొత్తిమీర ఇలాంటి వాటిని కూడా నీళ్ళకి కలిపి ఇన్ఫ్యూజ్ చేసి ఆ నీళ్ళని తాగటం మంచిది. అప్పుడు ఇలాంటి వర్షాలు పడే రోజులలో ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే అలాంటివి మీ మీద దాడి చేయకుండా ఉంటాయి. ఇలాగా 1 కాదు 2 కాదు, ఈ వేడి నీళ్ళ వల్ల అనేక రకాల ప్రయోజనాలు. అంటే ఈ వేడి నీళ్ళు అనారోగ్యాలకి సంకెళ్ళు అని చెప్పొచ్చు. కాబట్టి నీళ్లు తాగటం మంచిది. దాంట్లో కూడా ఉదయం అలాగే ప్రధానంగా రాత్రిపూట వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా దీని మీద ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీలాగే ఎక్కువ మంది ప్రయోజనాన్ని పొందుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.